చెన్నై స్కిల్ బిల్డింగ్ లో నిన్న చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నిన్న చెన్నై సిల్క్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో సంభవించినప్పుడు బంగారం, వెండి వస్తువులకు సంబంధించిన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే 8 అంతస్తుల బిల్డింగ్ ఇంకా మంటల్లో నుంచి అదుపులోకి రాలేదని ఫైర్ సేఫ్టీ సిబ్బంది 30 గంటల నుంచి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంది అగ్నిమాపక సిబ్బంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. నిన్న చెన్నైలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా తగలబడిపోయింది. 60 గంటల నుంచి నిన్నటి నుంచి 60 అగ్నిమాపక దళాలు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్డింగ్లోని మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలియజేసింది. 8 అంతస్తుల బిల్డింగ్లో పూర్తిగా బంగారం, వెండి అలాగే వస్త్రాలకు సంబంధించిన దుకాణాలు పూర్తిగా తగలబడిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో 8 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కాలి బూడిదైనట్లు అగ్నిమాపక సిబ్బంది తెలియజేసింది. నిన్నటి నుంచి 60 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది ఇంకా బిల్డింగ్లోని మంటలు అదుపులోకి రాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా సిల్క్ బిల్డింగ్లో మంటల ధాటికి కుప్పకూలిన 4, 5, 6, 7 అంతస్తులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. చెన్నై సిల్క్ బిల్డింగ్ లో నిన్న చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 60 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, చెప్పండి, చెన్నైలో సిల్క్ బిల్డింగ్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? దాదాపు 32 ఫైర్ ఇంజన్లు 60 ఫైర్ ఇంజన్ల వరకు ఇందులో పాల్గొన్నాయి. 3 స్కై లిఫ్ట్ల ద్వారా ఇప్పటికీ నీళ్లు పైనుంచి తడుతున్నారు. ఇంకా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అధికారులు మాత్రం మధ్యాహ్నం లోపు ఇంకా 2 గంటల లోపు మంటలు అదుపులోకి వస్తాయని చెప్తున్నారు. అయితే పూర్తి సంవత్సరంగా తెలియాల్సింది. ప్రభాకర్, ఆస్తి నష్టం ఎంత ఉండవచ్చని అంచనా వేస్తున్నారు? దీనిపైన ఇప్పుడే మంత్రులు విజయభాస్కర్, ఉదయ్ కుమార్ ఇప్పుడే ఒకటి వచ్చారు. నగర కమిషనర్ విశ్వనాథన్, అగ్నిమాపక డీజీపీ జార్జి గారు వచ్చారు. మొత్తం సమీక్ష చేస్తున్నారు. నష్టం ఎంత ఉంటుందనేసి అంచనా ఇప్పుడు పూర్తిగా నిర్ధారించలేదు. అది సాయంత్రం లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు ప్రభాకర్.